ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. జమ్మూ కాశ్మీర్ పుల్వామా దాడిలో అయితే మన భారతీయులు యాత్రికులను 30 మంది అయితే ముట్టబట్టారు పాకిస్తాన్ టెర్రరిస్టులు. అయితే ఈ నేపథ్యంలో ఎప్పుడు ఈ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి ఈ నేపథ్యంలో తూర్పు నావికాదళం సంసిద్ధంగా ఉందని చెప్పి అయితే మనకి వార్తలు అయితే వస్తున్నాయి. అయితే మనం ఇప్పుడు విశాఖ కర్సురా సబ్మెరైన్ మ్యూజియంలో అయితే ఉన్నాం. ఇలాంటి సబ్మెరైన్స్ మహాసముద్రంలో రెడీగా ఉన్నాయి. అయితే ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఒకవేళ క్లిష్టమైన పరిస్థితి ఏర్పడితే అవి ఏ విధంగా సంసిద్ధంగా ఉందని చెప్పి రిటైర్డ్ ఆర్మీ అలాగే కర్సురా సబ్మెరైన్ దగ్గర మనం ఫణిరాజ్ అయితే ఉన్నారు. ఈ సబ్మెరైన్ క్యూరేటర్ సంబంధించి ఫణిరాజ్ అయితే మనతో పాటు ఉన్నారు. అసలు సబ్మెరైన్స్ పనితీరు ఏ విధంగా ఉండబోతుంది, క్లిష్ట సమయంలో ఏ విధంగా అటాక్ ఉపయోగపడతాయని చెప్పి ఫణిరాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఫణిరాజ్ గారు నమస్తే సార్. సార్, ఇప్పుడు మనం కుర్సురా సబ్మెరైన్లో ఉన్నాం. మనం ఇప్పుడు పరిస్థితుల ప్రభావం మనం చూస్తున్నాం. అసలు నిజంగా క్లిష్ట సమయంలో దీని పనితీరు ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా ఒక షిప్ సబ్మెరీన్ ఎప్పుడు మన బోర్డర్ దగ్గర ఉంటుంది. ఎలాగ మన ఆర్మీ బోర్డర్ దగ్గర ఎలా ఉంటుంది, మన సీకి కూడా కొన్ని బోర్డర్స్ ఉంటాయి, వాటి దగ్గర ఉంటుంది. ఎప్పుడు కూడా ఎటువంటి ఎనిమీ షిప్స్ కానీ సబ్మెరీన్స్ కానీ రావడానికి ప్రయత్నం చేసినప్పుడు వీ కెన్ ఐడెంటిఫై, దెన్ దే విల్ ఇన్ఫార్మ్ టు ద హెడ్ క్వార్టర్స్. దానికి మనం రెడీగా ఉన్నాం. ఎటువంటి అటాక్ చేసినప్పటికీ కూడా తిప్పి కొట్టగలిగే సత్తా ఇండియాకు ఉంది. ఆ సబ్మెరైన్స్ కానీ న్యూక్లియర్ సబ్మెరైన్స్ కానీ మనకున్నాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అటాక్ చేసి లోపునే దాన్ని గుర్తించి మన వాళ్ళు అటాక్ చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, ఇప్పుడు అంటే దీనిలో కీలకంగా మనం చూడొచ్చు ఈ టార్పెడోస్ ఏమంటారు, టార్పెడోస్ని ఏ విధంగా వాళ్ళ మీదకి వదిలే ప్రయత్నం చేస్తారో మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. ఇప్పుడు ఈ టార్పెడోస్ ఏంటంటే ఇట్స్ అండర్ వాటర్ వెపన్. ఇది గాల్లోకి రాదు, ఓన్లీ అండర్ వాటర్ టార్గెట్స్ని అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఈ టార్పెడోస్ ఉన్నాయి కదా, ఇలాంటి టార్పెడోస్ మనకి ఈ సబ్మెరైన్ 22 క్యారీ చేస్తుంది. ఈ ఫస్ట్ కంపార్ట్మెంట్లో 18 ఉంటాయి, లాస్ట్ కంపార్ట్మెంట్లో 4 వస్తాయి. ఇక్కడ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యూబ్స్లోకి లోడ్ చేసి దాన్ని మనం ఫైర్ చేస్తాం. ఈ కంపార్ట్మెంట్లో 6 వస్తాయి, లాస్ట్ కంపార్ట్మెంట్లో 4 వస్తాయి. టోటల్ 10 ఆర్ రెడీ యూస్. మనం లోడ్ చేసి రెడీ యూజ్గా మనం లోడ్ చేసి ఉంచుతాం. వేరే 12 torpedoes will be in spare in the first compartment. తర్వాత ఇది సెకండ్ కంపార్ట్మెంట్. ఇందులో ఏంటంటే కెప్టెన్స్ క్యాబిన్, ఆఫీసర్స్ అకామిడేషను, బ్యాటరీ పిట్స్ ఉంటాయి. ఇందులో ఈ డెక్ కిందనే మనం బ్యాటరీ స్టోర్ చేస్తాం. సబ్మెరైన్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ బై బ్యాటరీస్ ఓన్లీ 448 బ్యాటరీస్ ఉంటాయి. వాటి ద్వారానే మనం టోటల్ సప్లై అవ్వడం కానీ, మోటార్స్ రాని కానీ, ఏసీ కానీ, రిఫ్రిజిరేషన్ అన్నీ కూడా బ్యాటరీస్ ద్వారా రన్ అవుతాయి. ఇది రెస్ట్ రూమ్ అనమాట, ఆఫీసర్స్ రెస్ట్ రూమ్. ఈ సబ్మెరైన్లో ఏవైతే మనం నేవీలో ఉపయోగించామో ఆ విధంగా అన్నీ అలాగే ఉన్నాయి. ఈ మోడిఫికేషన్ అంటే ఏమీ చేయలేదు, ఓన్లీ గ్లాసులు పెట్టింది. ఆ టైంలో వుడెన్ డోర్స్ ఉండేవి ఇక్కడ. దిస్ ఈజ్ ఆఫీసర్స్ అకామిడేషన్ అండ్ వార్డ్రూమ్. దిస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఆపరేషన్ థియేటర్ ఇన్ ఎమర్జెన్సీ. ఈ టేబుల్ ఆపరేషన్ టేబుల్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇందులో డాక్టర్, సర్జన్ ఉంటారు, మెడికల్ అసిస్టెంట్ ఉంటారు, మెడిసిన్స్ క్యారీ చేస్తాం. ఎవరైనా సిక్ అయితే వెంటనే ట్రీట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇది చీఫ్ ఇంజనీర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ క్యాబిన్. చీఫ్ ఇంజనీర్ అంటే ఈ లుక్స్ ఆఫ్టర్ ఆల్ ద ఇంజనీరింగ్ సిస్టమ్. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇస్ నెక్స్ట్ టు కెప్టెన్. ఇద్దరు అకామిడేట్ అవుతారు ఈ క్యాబిన్లో. ఓన్లీ కెప్టెన్ ఒక్కరికే సింగిల్గా ఓన్ క్యాబిన్ ఉంటుంది. తర్వాత అందరూ కూడా హాట్ బంకింగ్ సిస్టమ్ ద్వారా అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది మెయిన్ ఎంట్రీ ఫర్ ద సబ్మెరైన్. ఈ సబ్మెరైన్లో లోపలికి రావాలంటే ఇది మెయిన్ ఎంట్రీ. అక్కడ ఫస్ట్లో మనం కట్ చేసి ల్యాడర్ ఏర్పాటు చేయడం జరిగింది. వేరే ఈ విధంగా ఉంచి మనం మ్యూజియంగా కన్వర్ట్ చేసినట్టయితే పిల్లలకి, ఆడవాళ్ళకి కష్టం అని చెప్పేసి ఇది క్లోజ్ చేసి అక్కడ హాల్ కట్ చేసి ల్యాడర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కంట్రోల్ రూమ్. టోటల్ సబ్మెరైన్ విల్ బి కంట్రోల్ ఫ్రమ్ దిస్ కంపార్ట్మెంట్. Diving, surfacing, speed controlling, everything will be done from here. And this is the lever. ఈ లివరు ఇప్పుడు షిప్స్లోని పెద్ద వీల్ ఉంటుంది కదా, స్టీరింగ్ వీలు, ఆ పర్పస్ ఇది. తర్వాత డెప్త్ కంట్రోలింగ్కి ఈ సిస్టమ్స్ అనమాట. దీని ద్వారానే మన హైడ్రాలిక్ ప్లేన్స్ని ఆపరేట్ చేస్తూ యూ కెన్ చేంజ్ ద డెప్త్. డైవింగ్ చేయడం కానీ, ఇంకా డెప్త్కి వెళ్ళడం కానీ, సర్ఫేస్కి రావడం కానీ జరుగుతుంది. ఇంకా
సబ్మెరైన్ ఈజ్ మేడ్ ఆఫ్ 2 హల్స్. ఈ 2 హల్కి మధ్యలోని స్పేస్లో ట్యాంక్స్ ప్రొవైడ్ అయి ఉంటాయి. ది కాల్డ్ మెయిన్ బలాస్ట్ ట్యాంక్స్. సబ్మెరైన్ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు దీని తాలూకు వెయిట్ 1945 టన్స్. ఇప్పుడు నీటిలోకి దిగాలంటే ఇంకా వెయిట్ యాడ్ చేస్తూనే కిందకి వెళుతుంది. ఆ ట్యాంక్స్లోకి మనం సీ వాటర్ తీసుకుంటాం. ఆ సీ వాటర్ ఏంటంటే ఈ మ్యానిపులేటర్స్ ఆపరేట్ చేస్తే ట్యాంక్స్ తాలూకా ఫ్లాప్స్ ఓపెన్ అయ్యి వాటర్ రషెస్ ఇంటూ ద బ్లాస్ట్ ట్యాంక్స్. సబ్మెరైన్ బికమ్స్ హెవీ, ఇట్ గోస్ డౌన్. తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత మనం హైడ్రాలిక్ ప్లేన్స్ ద్వారా మనం రిక్వైర్డ్ డెప్త్ మెయింటైన్ చేసుకోవచ్చు. సపోజ్ డైవింగ్ అయిపోయింది, సర్ఫేస్కి వచ్చేయాలి, ఏదైతే వాటర్ తీసుకున్నామో దట్ విల్ బి బ్లోన్ టు ద సీ అగైన్. ఈ సిస్టమ్ అంట. రెడ్ విల్స్ ఉన్నాయి కదా, ఎంత హై ప్రెషర్ ఎయిర్, వీటిని ఆపరేట్ చేస్తే ట్యాంక్స్లోకి ఎయిర్ వెళ్ళి వాటర్ని బ్లో చేస్తుంది. దెన్ సబ్మెరైన్ కమ్స్ టు సర్ఫేస్. ఇక చేయడానికి అవన్నీ ఈజీ ప్రాసెస్ కోసం తీసేయడం జరిగింది. దిస్ ఈజ్ కమ్యూనికేషన్ రూమ్. కమ్యూనికేషన్ విత్ ద మోర్స్ కోడ్ సిస్టమ్ ఓన్లీ. ఇప్పుడు ఏమవుద్దంటే మనం హార్బర్ నుంచి సీలోకి వెళ్ళిన తర్వాత ఒక రోజులో ఒక పర్టికులర్ టైంలోని సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ హెడ్ క్వార్టర్స్ విల్ థింక్ దట్ సబ్మెరైన్ ఈజ్ సేఫ్. అలాగా ఈ మోర్స్ కోడ్ సిస్టమ్ ద్వారా మనం సిగ్నల్స్ ఇస్తాం. వేరే నవ్ డేస్ యూ కెన్ డైరెక్ట్లీ స్పీక్ విత్ సెటిలైట్ ఫోన్స్, బట్ స్టిల్ దట్ టెలిగ్రాఫిక్ సిస్టమ్ ఈజ్ స్టిల్ ఎగ్జిస్టింగ్. ఇది డిపార్ట్మెంటల్ ఇన్ఛార్జెస్ అకామిడేషను. ఇది హైడ్రో సూట్ అంటాం. ఈ సూట్ హైడ్రో సూట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సంకన్ సబ్మెరైన్. సపోజ్ సబ్మెరైన్ ఏమైనా యాక్సిడెంట్ అయ్యి టోటల్గా బాటమింగ్ అయిపోయినట్టయితే ఎవరైతే ఉన్నారో ఈ సూట్స్ వేసుకొని ది కెన్ సేవ్ దేర్ లైఫ్. ఎంతమంది అయితే ఉన్నారో అన్ని సూట్స్ ప్యాక్ చేసి ఉంటాయి. ప్రతి ఒక్క సూటు కూడాను కంపార్ట్మెంట్స్లో హ్యాంగ్ చేసి ఉంటాయి. విత్ ద నేమ్ నెంబర్ ఇట్ విల్ బి రిటర్న్. దెన్ ఐ హ్యావ్ టు పికప్ మై సూట్. అలాగనమాట. ఇవన్నీ ఏంటంటే క్రస్ట్లు, సబ్మెరైన్ తాలూకా క్రస్ట్లు. ఇది గ్యాలీ స్టోర్ అంటాం. గ్యాలీ అంటే కిచెన్ స్టోర్. ఇది ఆల్ ద డ్రై రేషన్ విల్ బి కెప్ట్ హియర్. ఏమవుద్దంటే సబ్మెరైన్లోని ఇద్దరే కుక్స్ ఉంటారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇన్ బిట్వీన్ టీ, కాఫీ ఫర్ ఆల్ ద క్రూ మెంబర్స్. ఈ ఇద్దరే ఈ కుక్సే ప్రిపేర్ చేయాలి. ఇక్కడి నుంచి రేషన్ తీసుకొని అక్కడ ఫుడ్ చేస్తారు. కింద మన థర్డ్ కంపార్ట్మెంట్లో కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఉంటుంది. అందులో టిన్ ఫుడ్ పెట్టడం జరుగుతుంది, ఫ్రోజన్ ఫుడ్. ఆ ఫుడ్ ఇవన్నీ చేసి వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. ఇదనమాట కిచెన్ గ్యాలీ. ఈ ఇద్దరు కుక్స్ మొత్తం 75 మెంబర్స్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. సబ్మెరైన్ సీలోకి వెళ్ళిన తర్వాత నో బడీ ఈజ్ అలౌడ్ టు టేక్ బాత్. వాటర్ స్కేర్సిటీ 36 టన్స్ ఫ్రెష్ వాటర్ క్యారీ చేస్తాం. అది ఓన్లీ కుకింగ్కి, డ్రింకింగ్కి వాడతాం. ఏమవుద్దంటే అఫీషియల్లీ కుక్స్ ఆర్ అలౌడ్ టు టేక్ బాత్. ఈ సైజ్ కిచెన్లోని ఇంతమందికి ఫుడ్ ప్రిపేర్ చేయడం అన్నది దే విల్ బి కీ స్వెట్టింగ్. ఆ స్వెట్టింగ్ ద్వారా వేరే వాళ్ళకి ఏమన్నా హైజీనిక్గా ప్రాబ్లం అయ్యి స్ప్రెడ్ అయితే అది ఇబ్బంది అవుద్దని చెప్పేసి వాళ్ళకి ప్రతిరోజు బకెట్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. కుక్కు స్నానం చేసి దెన్ హీ ప్రిపేర్స్ ద ఫుడ్. దిస్ ఈజ్ ఇంజిన్ రూమ్. ఇంజిన్స్ మనకి 3 ఇంజిన్స్ ఉంటాయి. వాటి తాలూకా స్టార్టింగ్, స్టాపింగ్, స్పీడ్ కంట్రోల్ ఇదంతా ఇంజిన్ కంట్రోల్ కూడా జరుగుతుంది. ఇవేంటంటే ఇది పోర్ట్ ఇంజిన్, సెంటర్ ఇంజిన్, స్టార్బోర్డ్ ఇంజిన్. 2000 హార్స్ పవర్ ఈచ్ ఇంజిన్ కెపాసిటీ. ఇక్కడ ఇంజిన్ రన్ అయితే రిడక్షన్ గేర్తో పాటు షాఫ్ట్ వెళుతుంది. ఎండ్ ఆఫ్ ద షాఫ్ట్ ప్రొపల్లర్ ఈజ్ కనెక్టెడ్. దానిలో ఇలా వచ్చి ఎండ్ ఆఫ్ ద షాఫ్ట్ ప్రొపల్లర్ కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇంజిన్ రన్ అవుతుందో ఎలాంగ్ విత్ ద షాఫ్ట్ ప్రొపల్లర్ రొటేట్ అవుతే దెన్ సబ్మెరైన్ మూవ్స్. అలాగ 3 ఇంజిన్స్ ఉంటాయి. 3 రన్ చేసుకోవచ్చు, 2 లేదా 1 డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. తర్వాత ఇది మోటార్ రూమ్. ఈ మోటార్ రూమ్ ఏంటంటే అండర్ వాటర్లోకి వెళ్ళిన తర్వాత సబ్మెరైన్ మోటార్స్ ద్వారా ప్రయాణం చేస్తాం. ఇవేంటంటే ఇవి డీసీ మోటార్స్. ఇంజన్ మోటారు కనెక్ట్ చేసినట్టయితే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ జనరేటర్. మనం బ్యాటరీస్ ఛార్జ్ చేసుకోవచ్చు. వేరే సబ్మెరైన్ డైవ్ అయిన తర్వాత సేమ్ బ్యాటరీస్ సప్లై తీసుకొని మోటార్కి ఇస్తే మోటార్ ద్వారా మనం ప్రయాణం చేయొచ్చు. గారు ఇప్పుడు మనం ఇది లాంగ్ బ్యాక్ పాతదని చెప్పుకోవాలి. నిజంగా ఇప్పుడున్న సబ్మెరైన్స్కి ఇప్పుడు ఏవైనా అసంఘటిత ఏమైనా ఇమీడియట్గా వెళ్ళాల్సి వచ్చినా, యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినా ఇప్పుడు ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చాయా? ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ దట్ టు మోర్ పవర్ఫుల్ దాన్ దిస్ సబ్మెరైన్స్. ఎందుకంటే ఇది 60s టెక్నాలజీ. అప్పుడు టెక్నాలజీకి ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి, చాలా అడ్వాన్స్మెంట్ జరిగింది.
సో మోర్ పవర్ఫుల్ అవర్ నవడేస్ సబ్మరీన్స్. ఇప్పుడు అందుకనే పాకిస్తాన్ కూడా ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటుంది మన ఇండియన్ సబ్మరీన్స్ తాలూకా పవర్ కానీ. ఈవెన్ ఎక్సర్సైజ్ అయినప్పుడు వీ ప్రూవ్డ్ అవర్ సెల్ఫ్. ఇండియన్ నేవీ, ఇండియన్ మనం ఆర్మీ ఈజ్ మోర్ పవర్ఫుల్. లెట్ ఇట్ బి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. డిఫెన్స్ ఫోర్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్. అంటే ఇప్పుడు శత్రు సేనలు మనకి అటాక్ వస్తున్నారే అనుకుందాం. ఎట్ ఏ టైం ఎన్ని సబ్మెరైన్స్ వెళ్తాయి? దీనికి ఏమైనా గ్యాప్ ఉంటుందా సబ్మెరైన్కి? ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ఈస్టర్న్ కమాండ్ వైజాగ్, వెస్టర్న్ కమాండ్ ముంబై. సో అటు ఉంటాయి సబ్మెరైన్స్, ఇటు ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుద్దంటే హెడ్ క్వార్టర్స్ ఆర్డర్స్ని బట్టి ఎక్కడెక్కడ గస్తీ కాయాలి అన్నది అది హెడ్ క్వార్టర్స్ డిసైడ్ చేసి ఇంపార్టెన్స్ని బట్టి ఈ విజిలెన్స్ ఇన్పుట్స్ని బట్టి ఎక్కడెక్కడ ఉండాలి, ఎక్కడెక్కడ వేయాలి సబ్మెరైన్ అక్కడ ఉంటాయి. అయితే ప్రధానంగా ఇప్పుడైతే మొత్తానికి ఏదేమైనా సంసిద్ధంగా ఉన్నారు, మొత్తం సంసిద్ధంగా ఉన్నారు. మన ఇండియన్ డిఫెన్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నీ కూడా ఇప్పుడు రెడీగా ఉంటాయి. ఇప్పుడు ఎటువంటి అవాంతర సంఘటనలు జరిగినా అలర్ట్గా ఉంటారు. అలర్ట్, ఎప్పుడే అలర్ట్. ఈవెన్ మోర్ అలర్ట్గా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నీ కూడా. ఎటువంటి ఇదైనా సరే మనం పాకిస్తాన్ మన ముందు అసలు నిలబడలేదు. ఇట్స్ ట్రూ. ఇది ఇప్పుడు ఎట్టి క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా శత్రు దేశాలు దాడికి యత్నించా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్మీ, నేవీ, అలాగే ఎయిర్ ఫోర్స్ మొత్తం అంతా సంసిద్ధంగా ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్న కరుసురా సబ్మెరైన్ 1960s అయితే టెక్నాలజీతో ఉన్న ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా లేటెస్ట్ టెక్నాలజీలతో మొత్తం అంతా సంసిద్ధంగా ఉన్నది. అసలు పాకిస్తాన్ అనే దాన్ని అసలు తిప్పికొట్టి మళ్ళీ మారు మాట్లాడకుండా చేసే విధంగా అయితే మన దగ్గర టెక్నాలజీ ఉందని చెప్పి ఈ కరుసురా సబ్మెరైన్ మ్యూజియం క్యూరేటర్ ఫన్రాజ్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.